బుజ్జి పెళ్లి కొడుకి రాజయోగమురా. ఏంటి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావు? అరే గోకుల్, ఈరోజు సర్కస్ ఎక్కడ? బేగంపేటలో రా. బేగంపేటలో ఈరోజు సాయంత్రం వస్తాను రా. చాలా నీ సర్కస్ చూసి. నేను వెళ్ళట్లా. ఏ? సునీత నేను సీరియస్ గా ప్రేమించారా? అమ్మాయికి ఎందుకు నేనంటే ఇష్టం ఉండదురా. నువ్వే ఏదో చెయ్యాలరా. సునీత ఉంది కదా, వాళ్ళ తమ్ముడు బర్త్డే, నేను తీసుకెళ్తాడు. నువ్వు జోకర్ గా చేస్తా కదా, అలా బొమ్మలా ఇంట్లో ఉండు, జోకర్ లా చేయి అంతే. సూపర్ రా. 2 days ఉంటా కాబట్టి ఇంక ఇంట్లోని. అరే 2 days ఉంటుంది, అమ్మాయి గురించి తెలుసుకోవడం కోసం. 2 days అంటున్నా కదంట. 2 minutes లోనే తట్టుకోలేడు. త్వరగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను అక్కడ గిఫ్ట్ ఇచ్చే, నేను బొమ్మలాగుండి దా. అరే ఏంటి నీ మొగుడిని మరి అలా కొడుతున్నావు? లేకపోతే ఏంటి, రోజు తాగొచ్చేవాడు, నిన్న నైట్ తాగి రాలేదు. ఒక రోజంతా తాగుడు వాసన లేకుండా పడుకోవడం ఎంత కష్టమో తెలుసా? సరేలే, బాబు బర్త్డే కేక్ తెచ్చావా? తెచ్చాను. వీళ్ళు బాబునే. బాబు ఏ భలే క్యూట్ గా ఉన్నాడు. నా పోలికే. ఏంటి నానా? అమ్మా, ఈ రోజు నా బర్త్డే కదా, నాకు బొమ్మలు కొంటావా? బొమ్మలేండి అన్ని కొట్టా నీకు. అక్కేది లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. వేసిన డాన్సులు చాలే, ఆడు బర్త్డే గిఫ్ట్ ఏం తెచ్చా? అరే నాన్న, హ్యాపీ బర్త్డే రా. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. ఆంటీ, మనోడు మంచి గిఫ్ట్ పట్టుకొచ్చాను. ఆంటీ అనుకుంటే బొమ్మ తీసుకురా. సరే ఆంటీ, సరే ఆంటీ. హాయ్ బొమ్మ 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 బొమ్మ. ఈ బొమ్మకి రిమోట్ ఉంటుంది నాన్న, ఇది నొక్కామనుకో పాటలు పాడుతుంది. అంకుల్. ఇది నొక్కామనుకో డాన్స్ చేస్తుంది. అంకుల్. ఈ 3వ బటన్ ఉందా, ఇది పనిచేయదు, ఇది పనిచేయదు. ఈ 4వది అంటే చప్పలు కొట్టమన్నాడు. ఇది నీకు. అంకుల్. నా ఫ్రెండ్ గోకుల్ ఏదో నీతో మాట్లాడాలట, నువ్వు వేటి తిట్టేవటాన్ని. మొన్న మా ఫ్రెండ్ గోకినాడు, ఈ రోజు నన్ను గోకతా ఉన్నాడు. వాడు గాని నాకు కనిపించినాడు అనుకో, వాడి మూతి పళ్ళు రాల పడతా. ఇంతకు నీ హోంవర్క్ రాసావా? హోంవర్క్ రాశానక్క. ఏ ఫర్ ఏ ఫర్ అక్క. ఏ ఫర్ అక్క అయితే బి ఫర్ బొంగ. ఏం రాజేస్తాను? మా అక్క కొడతా ఉంటే ఎందుకు మధ్యలో రావచ్చు కదా, ఆపచ్చు కదా, ఆపచ్చు కదా, ఆపచ్చు కదా. బొమ్మ నాకు బాగా నచ్చింది అంకుల్. బొమ్మ నీకు నచ్చింది, ఓకే. ఈ బొమ్మలతో కూడా ఆడుకో. సరే అమ్మా. పంజాగొట్టెళ్ళు పంజాగొట్టెళ్ళు. పంజాగొట్టెళ్ళు అలా అనకూడదు, అది బొమ్మ కొంతవరకు వెళ్తది. నువ్వు ఏ పని చెప్పి చేస్తుంది? సరే అంకుల్, నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానే. ఆ. దా దా. అది బాత్రూమ్ దేనికి? మరి బాత్రూమ్కి వెళ్తే అమ్మ లేదా అడగాలి కదా. దా. అంకుల్, మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా చేయలే, మంచిగా చేసింది బొమ్మ. బొమ్మ నీకు నాలుతారా? కాలదు. బొమ్మ సిగరెట్ తాగచ్చా? తప్పు కదా, నోరు కొట్టేస్తా నాకు. ఏయ్! ఏయ్! ఏంట్రా, ఏం చేస్తున్నావు? సిగరెట్ తాగిన అంకుల్ ఎప్పుడు తాగకుండా ఉండాలంటే మూతి కట్టేయాలి కదా. కట్టేసావేంటి? బొమ్మ చచ్చిపోద్ది. అమ్మాయితో డాన్స్ చేస్తుందంట బొమ్మ, నాతో కూడా డాన్స్ చేస్తుందా? వెళ్ళండి, వెళ్ళండి. ఏ నొక్కాలి? ఏది నొక్కినా డాన్స్ చేస్తుంది. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. పాట వచ్చింది, డాన్స్ ఏమేంటి? అమ్మా 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 ఒక్క నిమిషం అమ్మా. బాత్రూమ్ వస్తుందా? బాత్రూమ్ వస్తుందా? టాయిలెట్ గడ వెళ్ళు. వద్దులే, ఆగిపోయింది ఆగిపోయింది. అమ్మ పిలుస్తుంది, లోపలికి వెళ్ళి. అమ్మా రామా
ఏంట్రా దరిద్రుడా అమ్మాయితో మాట్లాడి ఏదైనా సెట్ చేయని అమ్మాయిని చెప్పండి పంపిస్తా నాకు బొమ్మ ఈడొచ్చాడు బొమ్మకి ఎక్కువ చెమట పడుతుంది, బట్టలు మారితే ఎంత బాగుంటుంది. అసలు నేను నీకు కొత్త బట్టలు వేస్తానే. ఏం చేస్తారా నాన్న? ఏయ్! ఏం చేస్తున్నారా? బొమ్మకి చెమట వస్తుంది కదా అంకుల్, డ్రెస్ మారుతున్నాను. చిన్న పిల్లాడు నీకెందుకు రా నేను మారుస్తాను. ఏయ్! మీ పనులు మీరు పే చేసుకోండి, నీ ఆటలు ఆడుకోండి, వెళ్ళండి లోపలికి. నాకెందుకో ఈ బొమ్మను చూస్తే కొంచెం తేడా కొడుతుంది అది తేడా ఉండదు, నువ్వు లోపలికి వెళ్ళు. రే బుడ్డోడా, అంకుల్ నువ్వు ఆ బొమ్మలు తాడుకో, ఆ బొమ్మ తాడుకో. అమ్మా ఇది కూడా బాగుందమ్మా. తొయ్. ఇప్పుడు బాగా బొమ్మలు కొట్టే అమ్మ నన్ను కొట్టింది, నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తానా? నాకు ఇష్టం లేకపోతే నాకు పిచ్చొస్తుంది, పిచ్చొస్తే తిక్కొస్తుంది, తిక్కొస్తే చింపేస్తా. ఓకే ఓకే. నెక్స్ట్ ఈ బొమ్మ, నెక్స్ట్ ఈ బొమ్మ. అలా ఆడుకోకూడదు, కోసే. ఎందుకు ఇంత పెద్ద బొమ్మ? ఏది దొరుకుతుంది కోసే అమ్మా. ఏది పడితే అది కోసేయడం ఏంటి? దేనికో చేస్తారు, ఎవరికో చేస్తారు. రే సుధీర్ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? దా సర్కస్ ఉంది, ఎవరి పెట్టాలందా? ఒరే గోకుల్ సుధీర్ నువ్వా? ఎవడ్రాడు? మా సర్కస్ ఉండరా ఏం రా నా కూతురు గురించి ఇంట్లోనే దిష్టేసావా? ఎరా నేను కొడుకు అనుకుంటున్నాంట్రా, ఆయనరా మా ఆయన ఇంటికి వస్తారనే బొడ్డోడి గట్ట పేసుకుని కూర్చున్నాను రా. దొరికేవరా? హాయ్ అక్క. ఏమైందక్క? కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే నా వెనకాల ఎవరు రమ్మన్నాడే నిన్ను? తప్పే ఉందక్క. నువ్వు రావడం వల్ల నన్ను కూడా లేడీ గెటప్ అనుకొని రారా చీర కడతా అన్నాడు వాడు. అవన్నీ కాదు కానీ నా ముఖం చూడగానే అందరూ అలా ఫ్లాట్ అయిపోతారు తెలుసా? 4 డైలాగులు ఎక్కువిస్తే నువ్వే ఫిడ్స్ వచ్చి పడిపోతావు తెలుసా? ఆయన అక్క చెల్లెల మధ్యలో ఇవన్నీ కామనే కానీ నీకు రావాల్సిన పెళ్లి కొడుకు ఎలా ఉండాలి? 4G సిమ్ కాకుండా ఫ్యూచర్ లో వచ్చే 5G సిమ్ లాగా స్లిమ్ గా ఉండాలి. మరి నీకెలాంటి మొగుడు కావాలి? గిల్లితే అలా పాలు కారాలి. బర్రెని పెళ్లి చేసుకో, పిచ్చికితే ఇంత లీడర్ వస్తుంది. అక్క పద ఇంకా. కొట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. నా తమ్ముడికి నాకు పెళ్లి కావాలని చెప్పాలి. ఎలా చెప్పాలి? అరే రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదురా, పడుకునేటప్పుడు పక్కన ఒక తోడు కావాలి. నీకున్న తోడుతో ఆ ఫారంలో బర్రిచ్చే పాలన్నిటికీ తోడేయచ్చు తెలుసా? నీకు పెళ్లి రాలేదురా, నీకు తెలీదు. ఇప్పుడు అమ్మ నాన్న అనిపిస్తా. అమ్మా నాన్న, పిలిచావు? అమ్మా నాకు పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేయండి. మేము ఒక మంచి సంబంధం చూసాం, ఇద్దరు పిల్లలు చాలా అందంగా ఉన్నారు. సరే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిలు అబ్బా ఇంకా ఆలస్యం చేయకుండా తాళి కట్టేస్తా. ఆగు. నువ్వు చేసుకోవాల్సింది దాన్ని కాదు దాన్ని. ఆడికేమో షాపింగ్ కాంప్లెక్స్, నాకేమో సులాబ్ కాంప్లెక్సా? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. ఫస్ట్ మా చేతిలో ఎవరు పిల్లల్ని పెడితే వాళ్ళకే నా ఆస్తి అంతా రాసిస్తా. అమ్మాయిలు మీరు లోపలికి రండి. ఆస్తి మొత్తం కొట్టేయాలంటే ఇంకా ఆకూడదు. డార్లింగ్ ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. ఏంటి ఆర్టీసీ బస్సు గుద్దేసిన గీతలు అలా చూస్తున్నావు? నువ్వు గుద్దక ముందే బస్సు గుద్దినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఏ డార్లింగ్ ఈరోజు ఫస్ట్ నైట్ మామూలుగా ఉండకూడదు. కమాన్ బేబీ. వాడేవాడే మహి ఏంటి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. సేమ్ నా మహి కూడా పాలు ఇలాగే తీసుకుంటారు తెలుసా? సేమ్ నా మహి కూడా ఇలాగే పాలు తాగుతారు తెలుసా? సేమ్ మహి. ఏంటి మహి మహి మహి? ఆ పేర్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. దట్ వైబ్రేషన్ భాస్కర్ లో లేదు. ఎందుకంటే సరే పరువు పోతుంది. మా తమ్ముడు వచ్చే టైం అయింది, తెల్లవారుతుంది. ముగ్గేయివే. నేను ముగ్గేయాలంటే అది నా మహి ఇంటి ముందే ఉండాలి. మస్తానంలో ముగ్గేసుకొని చేతబడి చేసుకో.
ఏదో రోజు నీ మనసులో స్థానం సంపాదించుకున్నాకే నిన్ను ముట్టుకుంటా. ముందు నా గుండెలో ప్లేస్, ఆ తర్వాత బెడ్ పైన ప్లేస్. అప్పటి వరకు నన్ను గెలకకు ప్లీజ్. ఫు, జీవితం. ఇగో ఇవన్నీ ప్రభా డేయ్, ప్రభా ఎవడే? రోజు మా ఇంటికి పాలు తెచ్చేవాడు, పాలోడు. ఏంటి పాలోని ప్రేమించావా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ కుదరవు కానీ ఇది చూసిన ప్రభే గుర్తు. ప్రభకి ఎంత ఉండవు, ఇది చూస్తే ప్రభా ఎలా గుర్తుకొస్తాడు? ఇలా అయితే మన శోభనం జరగదే. ఒక పని చెయ్యి, పొద్దున్నే ముగ్గన్నయ్యి. బెల్లం ముగ్గే లేదంటే మళ్ళీ వాడిని నాడింగ్ కూడా అనుకుంటాడు. ముగ్గేస్తే నా ప్రభ గుండెల్లోనే వేస్తాను. ఎవరు రాస్తున్నారే నీకు ఈ డైలాగులన్నీ? ఏమి లేవు. వెళ్ళు లోపలికి వెళ్ళు. ముగ్గేనంటుంది. ముగ్గైపోతే మగోడుగా నా పరువు పోద్ది. ఏదో ఒకటి చెయ్యి. నువ్వే చీర కట్టుకుని మా వదిలి వచ్చి అప్పుడే ముగ్గైనా వేస్తుంది. ఏదని తెలిస్తే మన పరువు పోద్ది. ఇదిగో చెల్లాయ్, రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయన నాకు 8 ఎక్కిచ్చారు. ఏందయ్యి? సెలైన్ బాటిల్ ఓపిక లేక. నీకన్నా సెలైన్ బట్టి మనం అంతా అంబులెన్స్ అమ్మ రాత్రి. ఒకసారి మొహం చూపియొచ్చు కదా. ఇంకెక్కడ ముఖం అమ్మ, మూతంతా కొరికి పడేశాడు. అవునా? అవును, నీ ముఖం చూపించొచ్చు కదా. ఇంకేడ మొహం అమ్మ, దీనికి అసలు షేప్ ఉందా వాడి దెబ్బకి? ఇదిగో చెల్లి, ఆయనకి టైం అయింది, నేను వెళ్తున్నా. మా ఆయన కూడా మల్లెపూలు తెచ్చాడు, అన్నీ పోతున్నాను అమ్మ. నేను పోతున్నా. మా అన్న బాగా శోభనం చేసుకుంటున్నట్టున్నాడు. వాడికి మళ్ళీ మన శోభనం చేసుకోలేదని తెలిస్తే పరువు పోద్ది. మనం శోభనం చేయలేదంటే మళ్ళీ పరుగు పోతుంది. అరే తమ్ముడు, ఏంది అది? తీరా తీరా తీరా. ఏంది ఇది? రాత్రి మామూలుగా లేదు. అబ్బో, అరే ఏం చేస్తున్నావురా? చలిమంట కావుతున్నా. దేంతో? మన మంచమే ఇరిగింది. ఇటు మంచం విరిగిపోయినంతగా. మరి నేనే నీలాగా అనుకుంటున్నావా? మన వేరే ఉంటది మొత్తం. ఎలా పనికొస్తారా ఇలాంటి వెళ్ళి? ఫైమా ఏంటి లెటర్ పెట్టింది? ఏమండి, పేపర్ వేసే మహీగాని ప్రేమించాను. నా మనసులో ఆడే ఉన్నాడు, వాడితోనే లేచిపోతున్నాను. ఏమే వర్ష, ఏంటి ఏదో లెటర్ పెట్టింది? ఏమండి, నేను పాలోడితో వెళ్ళిపోతున్నాను. ఇదో ఆ ప్రభా గారితో పోయింది. ఇప్పుడు వచ్చి వాడు మరదలేదని అయితే నేను ఏం చూపించాలి? ఏ మరదలో, ఇటు మరదల కోసం వస్తున్నాడు. అబ్బా వదలండి. అబ్బా ఏంటి అన్నయ్య? ఏం చేస్తున్నారా లోపల? స్నానం అన్నయ్య. సరే గాని చిన్నపిల్లి చార్జర్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళు. యాక్టింగ్ చేయలేదు, సాగుకు వస్తుంది. మా వదిన దగ్గరికి వెళ్ళి కనీసం ఏమన్నా ఉండిందో తినటానికన్నా అడుగుతా. వదినా వదలండి. ఏమైంది? ఒక్కసారి వదలండి. అన్నయ్య చెప్పురా, ఏంట్రా విషయం? తొందరగా ఆ సన్నపిన్ చార్జర్ ఇస్తే ఆ పక్కన పెట్టి తీసుకో. అదే ఉంటే నేను కూడా బాత్రూంలో అట్లా తప్పుడు. ఎవరు? పిల్లలేరా? లేరు పిల్లలు. ఇంకా పిల్లలు పుట్టలేదా? సరే, కోడల్ని పిలు, నేనే కనుక్కుంటా. దాన్ని కొట్టి ఇంటికి తరిమేసా, అది రాదు, నేను పిలవను. రే పెద్దోడా, వాట్ మామ్? వాడు పెళ్ళాన్ని కొట్టి ఇంటికి పంపించేశాడట. పిల్లలతో కాపురం చేయడం కూడా రాదారా? ఫ్యామిలీ సమస్యలు వస్తాయి. పెద్దవాడు నేను లేను, అలా పిల్లల్ని కొట్టి పంపిస్తావా? సరే రా, వెళ్ళి తీసుకొద్దాం. అది రాదు. పోనీ అమ్మని తీసుకెళ్ళి తీసుకొద్దారా? అమ్మని తీసుకొచ్చినా రాదు. అది ఎందుకు రాదురా? అది రాదు. 2 రోజులు వెళ్ళిపోయాలి. 2 రోజులు వెళ్ళిపోయాలి. వదిలి పిలువ అన్నయ్య. వదిన ఓదారితే చూడాలని ఉంది. అన్నయ్య వదిలి పిలువ అన్నయ్య. వదిలితో మాట్లాడాలి. వదిలి పిలువ. ఏమైంది? నా పిల్లలు 2వ రోజు లేదు. నా కడుపున చెడపుట్టారు కదరా. ఏమండి, పులి పిల్లల్ని కందాం అన్నా, పిల్లి పిల్లల్ని కన్నారు. నడండి, ఇప్పుడైనా పులి పిల్లల్ని కందాం.